ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల మీద ఇప్పుడు ఒక భారీ చర్చ అయితే మొదలైపోయింది. కొన్ని ఓటింగ్ ప్యాటర్న్స్ మీద తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇండియా టుడే వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. మామూలు కూడా కాదు. కొంతమంది అయితే ఆ ట్వీట్ కింద మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి వీళ్ళు ఎలక్టెడ్ అయ్యారా, సెలెక్టెడ్ అయ్యారా అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం 6 సెకండ్లలో ఓట్లు నమోదయ్యాయంట. భారీ సంఖ్యలో 6 సెకండ్లలోనే. అర్ధరాత్రి తర్వాత కూడా భారీగా పోలింగ్ జరిగిందా అంటే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత ఓట్లు పోలవడం ఏంటి? 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అసాధారణ ఓటింగ్ నమూనాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆర్థిక నిపుణుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారు ఈ విషయాలన్నీ కూడా వెల్లడించాడు. ఆయన చెప్పినటువంటి డేటా ప్రకారం అర్ధరాత్రి 11:45 నుంచి ఉదయం 2 గంటల మధ్య సుమారు 4.16% ఓట్లు నమోదయ్యాయని చెప్పేసి ఆయన డేటాతో సహా వివరించడం జరిగింది. అర్ధరాత్రి 11:45 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు 4.16% ఓట్లు నమోదయ్యాయంట గత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు. అంటే ఏ విధంగా వీళ్ళు మోసం చేశారో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద చర్చనాంశమైంది. ఇది సాధారణంగా జరగని విషయం అని చెప్పేసి కూడా ఆయన తన అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు కావడం అనేక అనుమానాలు కూడా తావిస్తుంది. ఇది టెక్నికల్ సమస్య లేకపోతే మరేదైనా అన్నది ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా డేటా లేదు కదా. మొత్తాన్ని కూడా ఎరేజ్ చేశారు, మొత్తాన్ని కాల్చి పడేశారు ఎలక్షన్ కమిషన్. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి 11:45 నుండి 2:10 ఉదయం 2:10 మధ్యలో ఏం జరిగింది? ఎన్ని ఓట్లు పోలయ్యాయి? 4.16% అంటే చాలా ఎక్కువ. 175లో 164 స్థానాలు గెలవడానికి గల కారణం ఇదే అనేసి చాలామంది విశ్లేషకులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇండియా టుడే వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణ చేస్తేనే తెలుస్తుంది. విచారణ ఎవరు చేయాలా? చేస్తే గౌరవ సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక సిట్ని నియమించాలా, లేదా కేంద్ర ప్రభుత్వమే చేయించాలా? కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయదు. ఎందుకంటే చేయించింది వాళ్ళే కాబట్టి, చేయించింది వాళ్ళే కాబట్టి. ఇంకా చేస్తే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ని నిర్మించి, ఒక సిట్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ విషయం రాజకీయంగా ఒక పెద్ద చర్చాంశంగా మారింది. ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశమైంది. సోషల్ మీడియాలో మొత్తం కూడా షేక్ అయిపోతుంది. ట్విట్టర్ మొత్తం కూడా షేక్ అవుతుంది. అట్లే దీనికి సంబంధించినటువంటి ట్వీట్లు, ఇలాంటి మరిన్ని దీని మీద ఇంకా ఏమైనా సరే ఎవిడెన్స్ ఏమైనా బయట వస్తాయనేది చూడాలి. అనేక ఆరోపణలు ఇప్పటి వరకు దీని మీద ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ స్పందించలేదు అంటే దీని వెనక ఏదో ఒక మతలబు ఉంటుంది అనేసి పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం.